హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆగస్టు 1వ తారీఖున వర్గీకరణ గురించి 7 జడ్జీల ధర్మాసనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 6-1 దానిలో చివరి జడ్జి గారు 7వ జడ్జి గారైన సతీష్ చంద్ర శర్మ గారు ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ మీద మేధావుల విశ్లేషణ ఓసారి పరిశీలిద్దాం. ఈయన జస్టిస్ గవాయ్ గారు, ఎస్ఆర్ గవాయ్ గారు 281 పేజీల అన్ని రకాల విశ్లేషణతో కూడిన జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. దట్ ఈస్ ద highest number of pages and with all eminent points discussed therein. కానీ ఇప్పుడు ఏడవ జడ్జి గారైన మనకు ఈ సతీష్ చంద్ర శర్మ గారు ఈయన తీర్పు కేవలం 2 పేరాలు, 4 వాక్యాలు, 16 లైన్లు, 159 పదాలు. ఇది ఈయన జడ్జిమెంట్. అంత పెద్ద కేసును ఆయన మనకి ఇచ్చిన జడ్జిమెంట్ అది. ఆయన చెప్పింది ఒకటే. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎస్ఆర్ గవాయ్ గారి జడ్జిమెంట్స్ చదివాను, వాటితో నేను ఏకీభవిస్తున్నాను. 2వ పేరులో ఎస్ఆర్ గవాయ్ గారి క్రీమీ లేయర్ ఆయన ఏమైతే అందులో ప్రస్తావించారో దానితో ఏకీభవిస్తున్నాను. అది 2nd పేర. దీంతో ఆయన జడ్జిమెంటు కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ సెక్షన్ 2 కింద సమగ్రమైన విపులీకరణమైన సంబంధిత పాయింట్లన్నింటినీ ఆన్సర్ చేస్తూ జడ్జి గారు జడ్జిమెంట్ ఇవ్వాలి. అవన్నీ ఏమీ లేకుండా రాజకీయ నాయకుల్లాగా చేతులు ఎత్తమంటే ఎత్తి, దించమంటే దించినట్టుగా సుప్రీంకోర్టు జడ్జిస్ తీర్పులు ఇస్తే ఇక న్యాయ వ్యవస్థ ఏమవుతుందో, దేశం ఏమైపోతుంది, రాజ్యాంగం ఏమైపోతుందో మనకు అందరూ గమనించాల, మేధావులంతా గమనించాలని నా విజ్ఞప్తి. ఈయన ఈ క్లుప్తమైన జడ్జిమెంట్ ఇవ్వటం ద్వారా 6 మంది ఎవరైతే ఫేవరబుల్గా ఇచ్చారో ఈయన ఒకటి అందులో ఉన్నారు. మొన్న పంకజ్ మిట్టల్ గారి గురించి మనం కామెంట్ చేశాము. ఈరోజు ఇది ఈయన సతీష్ చంద్ర శర్మ గారు. వీళ్ళిద్దరూ ఈ 2 జడ్జిమెంట్స్ న్యాయ కోవిధుల ప్రకారం చెల్లుబాటు కాని జడ్జిమెంట్స్. అదే జరిగితే 7లో 6లో 2 పోతే 4 అవుతాయి. సో అలాంటప్పుడు ఈవి చెన్నయ్య గారి జడ్జిమెంటును ఇది ఓవర్ రూల్ చేయలేదు. అలాంటప్పుడు ఆ జడ్జిమెంట్ మొత్తము మనకు మందకృష్ణ ఎంఆర్పిఎస్ నాయకులు ఎంత పోరాడుతున్నా చివరికి ఇప్పుడు వాళ్ళు అనుకోవచ్చు, మనకు చంద్రచూడ్ గారు 35 రెవెన్యూ పిటిషన్లు కొట్టేశారు. ఆయన కొట్టేకి ఏం చేస్తాడు? ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ అందులో ఉన్న అన్నీ తెలిసి ఆయన ఏం చేస్తాడు? సో ఇప్పుడు వేరే ధర్మాసనం దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేధావుల అభిప్రాయం.